సార్ 2013లో 'ఆషికి 2' మూవీ రిలీజ్ అయింది. అది మంచి సక్సెస్ అందుకుంది. సో, దానికి సీక్వెల్‌గా ఇంకో సినిమా తీస్తున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అందులో హీరోయిన్ శ్రీలీల గారిని పెట్టుకుందాం అనుకుంటున్నారు. అంటే ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. ఒక ప్రెస్ మీట్‌లో శ్రీలీల అసల లిప్ లాక్ సీన్స్ గానీ, ఇలా ఇంటిమేట్ సీన్స్ గానీ చేయను అని చెప్పారు. అంటే తన ఫస్ట్ లిప్ లాక్ కిస్ తన హస్బెండ్‌కి మాత్రమే ఇస్తాను అని చెప్పింది ఒక ప్రెస్ మీట్‌లో. సో, అంటే అది ఒక బాలీవుడ్ సినిమా మళ్ళీ సీక్వెల్‌గా తీస్తున్నారు గదా! సో, అందులో బాలీవుడ్ కదా అని అందులో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటారా? లేదా తన మాట మీద నించుంటానంటారా సార్? న్యూస్ ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే శ్రీలీలకి ఫోన్ చేస్తాను ఫస్ట్. ముందు వాళ్ళ అమ్మకి చేస్తాను. ఆవిడ కూడా చాలా బాగుంటుంది. అంచేత ఆవిడతో ఒక 5 నిమిషాలు, ఈ అమ్మాయితో ఒక 10 నిమిషాలు మాట్లాడతాను. బాగుంటుంది కాబట్టి. ఏంటి లిప్ లాక్ చేయను అంటున్నావు అంటే ఏంటి, తమాషా చెప్తున్నావా అని అంటానమాట. లిప్ లాక్ చేయి, నీ లిప్స్ని ఎలా లాక్ చేస్తున్నాడు అనేది చూడాలని చాలామంది ఉర్రూతలు ఊగుతూ ఉంటారని సజెషన్ ఇస్తాను, నువ్వు అడిగావు కాబట్టి. సో తర్వాత ఆ అమ్మాయి లిప్ లాక్ చేయను, హస్బెండ్కే ఇస్తాను. మరి ఇలా ఊపుతున్నా హస్బెండ్కి ఇవ్వదా, అందరికి ఇచ్చేస్తుంది. ఊపేస్తుంది కదా, అక్కిస్కి అక్కిస్కి అక్కిస్ అంటుంది కదా. అంచేత అవి మట్టుకు హస్బెండ్కి వద్దాయి, ఒక లిప్ ఈ రెండే ఇది మట్టుకే ఇస్తుంది జనాలకి. ఆహా, చాలా ప్రాతినిధ్యం చాలా గొప్పగా ఉందన్నమాట. ప్రతిభతా శిరోమణి అనమాట. సో అది ఏం కాదు, కానీ ఎక్కడో ఏదో అని ఉంటుంది, కొంచెం బరి తగ్గించేస్తుంది కాబట్టి. అంచేత ఐ డోంట్ థింక్ సో. ఆషికి 1కి 2కి సంబంధం లేదు. ఊరిన ఆ పేరు పెద్ద హిట్ అయిందని మహేష్ బాబు గారు డైరెక్ట్ చేసి, అంతకుముందు చాలా అర్థవంతమైన మంచి మంచి సినిమాలు తీసేవారు. తీసి ఆయనకు మతిపోయి డబ్బులంతా పోయిన తర్వాత ఒక 10 పాటలు పెట్టి ఆషికి అనేది ఒక చెత్త సినిమా తీశాను, దాని తర్వాత నేను కోటేశ్వరుని అయిపోయాను అన్నాడు ఒక చోట. దాని దృష్టిలో ఆషికి ఫస్ట్ చెత్త సినిమా కింద లెక్క. పాడితే పాట వచ్చేత్త ఉంటుంది అనమాట. పాప అందులో ఇద్దరు దెబ్బతిన్నారు. హీరో బతుకున్నట్టుగానే ఆ అమ్మాయి డ్రగ్స్లో చచ్చిపోయినట్టు ఉంది. అను అగ్రవాల్ ఎవరో అమ్మాయి తర్వాత మణిరత్నం సినిమాలో పాట ఒకటి చేసింది, తెల్లగా ఉంటుంది, నలుపులో నాణ్యం అమ్మాయి. నలుపులో నాణ్యం అంటే తెలుసా, నల్లగా ఉంటుంది కానీ అందంగా ఉంటుంది అనమాట నాణ్యం అంటే. సో ఆ విధంగా ఈ శ్రీలీలని ఎవరో అడుగుంటారో, ఇక్కడ సినిమాలు చేస్తూ అక్కడ ఇంకెవరితో తిరుగుతుంది. ఇక్కడ నుంచి కట్ చేస్తే ఫ్లైట్లో వెళ్ళిపోయి అక్కడ ఎవరితో తిరుగుతుంది బాలీవుడ్ తోటి. అంటే బాలీవుడ్లో బ్రేక్ వచ్చింది అనమాట. నేను లిప్ లాక్ చేయను, కాళ్ళు లాక్ చేయను అంటే అక్కడ అన్ని లాక్లు చేయాలి సినిమా అన్న తర్వాత. అందులోనూ ఆషికి అనే సినిమా అనగానే వాడు ఏం గుర్తొస్తుంది, ఆషికి 2లోను ఈ శ్రద్ధా కపూరేనా యాక్ట్ చేసింది, ఫుల్ లిప్పు గిప్పు హిప్పు మొత్తం లాక్ కదా. ఆ సినిమా పాటలు బాగుంటాయి. ఆషికి అనగానే పాటలు బాగుంటాయి, వాళ్ళే తీస్తారు. మళ్ళీ అదే ముఖేష్ భట్ మహేష్ భట్ వాళ్ళ ప్రొడక్షన్, వాళ్ళు ఎవరికి ఎవరు అది తీసి. ఈ అమ్మాయి సౌత్లో మంచి దున్నేస్తుంది కాబట్టి, ఇటు బాలీవుడ్ కొత్త అయినా కూడా బాలీవుడ్లో కూడా పాన్ ఇండియా సినిమాలు ఆడేసినాయి కాబట్టి చాయిస్ మంచిది, మంచి రేట్ వస్తుంది, డబ్బులు వస్తాయి. అంచేత అక్కడ నేను లిప్ లాక్ చేయను, లెగ్ లాక్ చేయను అందం చేస్తుంది. అది ఏదో ఇంటర్వ్యూలో అని ఉంటుంది. లిప్ లాక్ బ్రహ్మాండంగా తీయచ్చు, వేరేగా కూడా తీయచ్చు. లిప్ టు లిప్ బాగా కనిపించేది ఇంతవరకు ఇండియన్ సినిమాలు ఎక్కడ తీయలేదు. ఏదో పెడుతున్నాడు అంతే, అదే పెడుతుంది. మన కోసం పెడితే తీస్తుంటే తీస్తారు. అవి అక్కడ ఉంటుంది. ఎందుకంటే చాలా రొమాంటిక్ ఫిల్మ్స్ హాలీవుడ్లో 10 టాప్ రొమాంటిక్ ఫిల్మ్స్ అని కొడితే వస్తుంది హాలీవుడ్ ఫిల్మ్స్, అవి అందులో ఉంటాయి. సందర్భం అలా అడుగుద్ది ఆ సినిమాలో, అడిగినప్పుడు పెడతారు. అదేవిధంగా ఇక్కడ కూడా తీయచ్చు. నేను చేయను అసలు యాక్ట్రెస్ అన్నదే అది చేయను ఇది చేయనప్పుడు ఇంటికి అంటాను నేను. ఇదని అదే అన్నీ చేయాలి, అన్నీ చేస్తేనే అందులో గ్లామరు. ఎందుకు అప్పుడు మామూలుగా ఏదో ప్రెస్ మీట్లు అని ఉంటుంది, లేదా ప్రతి ఒక్కరు అడిగేస్తాడని అడిగేసి ఉంటుందో, లేకపోతే ఎవరితో గోయింగ్ స్టడీ అడేది పెళ్లి చేసుకుందాం అని. ఎప్పుడు ఎందుకు చేసుకుంటుంది, వాళ్ళ అమ్మ డెప్పమే కొడుతుంది. డబ్బులు సంపాదించినప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటుంది, ఇంకో 2-3 సంవత్సరాల వరకు పెళ్లి లేదు గిల్లి లేదు, బాగా సంపాదించుకున్న తర్వాత డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటే మైనస్ అది. అదేందా, అదే శివరంజన్ సినిమాలో దాసనారాయణ గారి సినిమాలో మోహన్ బాబు అంటాడు జయసూదని, పల్లెటూరు నుంచి వస్తుంది, యాక్ట్రెస్ చేస్తాడనమాట. నేను ఏను పెళ్లి చేసుకుంటాను ఇది అంటున్నాడు. కాదు, పెళ్లి చేసుకున్న తల్లి కాకూడదు, తల్లి అయితే నటువు కాలేవు, నటువు అయితే తల్లివి కాకూడదు అంటాడనమాట. అటు బ్రోకర్ అన్నమాట క్యారెక్టర్ అందులో సినిమాలో, బ్రోకర్ మోహన్ బాబు క్యారెక్టర్. సూపర్ హిట్ ఆ సినిమా, శివరంజన్ అనే సినిమా చాలా బాగుంటుంది. నేను సరిగ్గా చెప్పలేదు, మంచి డైలాగ్ రాశాడు నారాయణ గారు. అలాగా సినిమాల్లో నీకు ఎప్పుడైతే పెళ్ళి అయిందో వెళ్ళిపో మీ హస్బెండ్ దగ్గరికి, 24 గంటలు లిప్ లాక్ చేసుకోండి అంటూ ఉంటాడు అన్నమాట. సినిమాల్లో ఉన్నంత చెప్పు పెళ్లి చేసుకోకూడదు, బెటర్ అడ్వైజ్. పెళ్లి చేసుకోరు, మార్కెట్ చేసుకుంటే పర్లేదు, చేసుకుంటే సమంతలా ఉంటుంది. చేసుకుని నిలబడిందే పోనీ
విడిపోయారు. ఇతనికే దెబ్బే అతనికే దెబ్బ. అతను ఏమన్నాడు, ఎంతోమంది ప్రపంచంలో డైవర్స్ చేసుకుంటున్నారు, నా ఒక్కడి గురించి ఎందుకు మీరు మాట్లాడతారు అంటే మొన్న పాపం కరెక్టే. ఎంతోమంది జరుగుతూ ఉంటాయి. మొత్తం చైతన్య ఒకటి దొరికాడు మనకి కదా, వాళ్ళిద్దరికి ఏదో అయింది, విడిపోయారు. మనమే వాళ్ళకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళకి, మళ్ళీ వచ్చారు లేదా, ఎక్కడ ఫంక్షన్లో కలిసారు లేదా, ఆ డొంక చూసిందా లేదా, ఈ డొంక ఇది ఎక్కువ మనకి సోషల్ మీడియాలో. అంచేత శ్రీలీల షీఈ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ గర్ల్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ వండర్ఫుల్ డ్యాన్సర్. నేను అలాగా అకిష్ ఆ డ్యాన్స్ చేయను అందనుకో, ఇంకెందుకు నువ్వు అంటారు. ఇప్పుడు చేసేసింది అమ్మాయి రవితేజ తోటి. అసలు రవితేజ ఈ అమ్మాయితో కలిసి చేయటం రవితేజకి దండయ్యాలి అదేదో సినిమాలో. ఫెంటాస్టిక్ డ్యాన్స్. అలాగా మహేష్ బాబు లాంటి భయపడ్డాడు ఈ అమ్మాయితో డ్యాన్స్ చేయడం అంటే అన్నాడా. అతను అందగాడే, ఈ అమ్మాయి అందగతే. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ పాటలు చాలా బాగుంటుంది అదేదో సినిమాలో, ఆ సినిమాలో. ఆ విధంగా ఇంకా దానికి పరాకాష్ట ఒక లెవెల్కి వెళ్ళిపోయింది బన్నీతోటి. బన్నీ మంచి డ్యాన్సర్. బన్నీ ఈజ్ ఈక్వల్గా ఎంఐ కంటే గొప్ప డ్యాన్సర్ కింద లెక్క. అదరు కూడా వేస్తాడు. అంచేత వీళ్ళిద్దరికి బాగా కలిసింది కదా. ఆ అమ్మాయికి మూమెంట్స్ ఎక్కువ పెట్టారు, ఆ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి అతను కొంచెం తక్కువ పెట్టారు. సో అవి చేయనందంటే యాజ్ ఎ ఫిలాసఫీగా, అదే ఒక పాలసీగా నేను ఇంకెవరికి చేయను అని ప్రెస్ బిట్ పెట్టి చెప్పడం అనేది నిజంగా చెప్తే మటుకు ఆ అమ్మాయికి సినిమాలు తగ్గుతాయి. కథాబలం ఉన్న సినిమాలు రావు, ఇంక ఇటువంటి డ్యాన్సులే వస్తాయి. నేను ఆల్రెడీ ఒక దాంట్లో చెప్పాను, ఇలాగ ఎక్కువ డ్యాన్సులు ఐటెం సాంగ్లు చేస్తే ఈ అమ్మాయికి దీనికే పరిమితం అని మంచి క్యారెక్టర్ రాలేదు. రాక ఆశకి వచ్చిందనుకో అందులో చెయ్యాలి. అందులో ఏం తప్పే ఉంది, లిప్లోకి వస్తే కడుపు అయిపోదు కదా. లిప్ ఈజ్ జస్ట్ లైక్ ఏ సింబాలిజం ఫర్ ఎ రొమాంటిక్ హైట్స్ అంటాను నేను. నా భాషలో చెప్పాలంటే రొమాంటిక్లా ఉన్నప్పుడు, వెన్ దే ఆర్ సో ఇంటిమేసీగా ఉన్నప్పుడు దే విల్ క్రియేట్ ఎ సీన్. ఆ చిన్నప్పుడు ఒకప్పుడు మెడ్రాస్లోను 12B బస్సు ఎక్కేవాళ్ళం పాండి బజార్ రావాలంటే. ఓకే, ఫుల్ రష్గా ఉంటుంది. కమలాసన్ ఆమ్లా సాంగ్ ఒకటి ఉందా, ఒక సాంగ్ ఒకటి ఉంటుంది కదా, కమలాసన్ ఆమ్లా వేలాడుతున్నప్పుడు ఆ అమ్మాయి వెనకాల టచ్ చేసి ఉంచుంటాడు. సత్య అనే సినిమాలో తెలుగులో కూడా డబ్ చేశారు. అది కమల్ ఓన్ ఫిల్మ్, అది చాలా బాగుంటుంది. వెరీ రొమాంటిక్ ఫిల్మ్. ఆశా బోన్స్లో పడినట్టున్నారు అది, ఇళయరాజా మ్యూజిక్ యాక్చువల్గా. సో అది గుర్తొస్తూ ఉంటుంది నాకు ఈ పాట చూసినప్పుడు. నేను ఒకదాలో ఎక్కానమాట, ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడిపోతుంది. పడుతుంటే నేను కొంచెం ఒక స్టాప్ తర్వాత కొంతమంది దిగారు, నేను లోపలికి ఎక్కాం. అయినా కూడా ఇంకా ఏదో నన్ను పురుగుని చూసినట్టు చూస్తుంది. అలా చూస్తున్నావు, నేను వెనకాల టచ్ చేసిన మాత్రం కడుపు వచ్చేసింది నీకు అన్నాను. వాటి నేను అంతగా ఉన్నప్పుడు కింద దిగి వెళ్ళాలి. అసలు నాకే కిందకి దిగి కారు వెళ్ళాలని ఉంటుంది. కొంతకాలం ముందు నేను వెళ్తాను, ప్రస్తుతానికి బస్సు ఎక్కాలి అని అన్నాను అనమాట. యాక్చువల్గా వెరీ సో మచ్ ఇది బస్సు, ఇట్స్ ద రష్ బస్సు, అది వెరీ పాపులర్ బస్సు. అది 12B అనే సినిమా కూడా వచ్చింది. టీ నగర్ వెళ్ళాలంటే ఆ బస్సు ఎక్కాలి మేము అని చెప్పి అలా ఫీల్ అయిపోతున్నాం అన్నాను. ఆ విధంగా లిప్లోకి ఏముంది, ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 lips, 2 into 2 4 lips ఆర్ కిస్సింగ్ ఈచ్ అదర్. నా ఉద్దేశం ప్రకారం ఇట్ గివ్స్ ఎ మీనింగ్ ఆఫ్ హైట్ ఆఫ్ రొమాంటిక్ ఇంటిమేసీ అని ఇస్తుందని చెప్పేసి హాలీవుడ్లో మాటకు ముందు ఐ లవ్ యూ, మాటకు తర్వాత ఐ లవ్ యూ. సినిమా అంతా ఎక్కడ చూస్తే ఆడ ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడు ఐ లవ్ యూ, ఆఫీస్కి వచ్చిన తర్వాత ఐ లవ్ యూ. దానికి ఒకడు బ్రహ్మాండమైన అర్థం చెప్పాడు అనమాట. ఎందుకు అస్తమానం రోజుకు 100 సార్లు ఐ లవ్ యూ చెప్పుకుంటా అంటే, లేకపోతే మర్చిపోతారట ఈడాటి పిల్లవని. అర్థమైనప్పుడు నీకు అంచేత ఆఫీస్కి వెళ్ళిన వెంటనే పెట్టేసాడు ఐ లవ్ యూ అంటే, అదే ఐ టు లవ్ యూ అంటుంది అనమాట. అర్థమైనప్పుడు మీకు. సో అందులో పవిత్రత లేదు, అపవిత్రత ఉంది. అంటే అలాగ అనుకోకపోతే మర్చిపోతుంది అనమాట. అది మర్చిపోతే వీడు మర్చిపోతాడు. ఆ విధంగా నథింగ్ రాంగ్ ఇన్ గోయింగ్ ఫర్, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రయారిటీస్. యాక్చువల్గాను నిజంగా అమ్మాయి చేయనంటే మటుకు అది మజా ఉండదు. ఆ సీన్ లేకపోతే అవాయిడ్ చేస్తే చేయొచ్చు. బికాజ్ అమ్మాయికి సౌత్లో బాగా తెలుగు, తమిళ, మలయాళం ప్లస్ పాన్ ఇండియా మార్కెట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయిని హీరోయిన్గా చేయాలంటే ఆ అమ్మాయి కొంతకాలం ఐటెం సాంగ్ చేయకూడదు. ఇంకా ఐటెం సాంగ్ దరిద్రం లిప్లాక్ అంటేనే. లిప్లాక్ యాజ్ ఎ మీనింగ్, లిప్లాక్ యాజ్ ఎ మీనింగ్ అండ్ ఫీల్ గుడ్ ఉంది. ఇది అలా కాదు కదా, ఇందులో రౌడీలా కనపడుతూ ఉంటుంది ఈ పాటల్లో. ఈ సాంగ్స్ అన్నీ ఐటమ్ సాంగ్ డబ్బులు ఇస్తున్నా కానీ చేసింది, నీ ఇమేజ్ అంతా పోతుంది. కొంతకాలం పోయిన తర్వాత నేను అలాగే చూస్తారు. సమంత చేసిందంటే కరెక్ట్గా ఫ్యామిలీ సబ్జెక్టులు చేస్తున్న టైంలో ఆ డైరెక్టర్ దగ్గర చేసింది కాబట్టి ఇప్పుడు చేస్తే బాగుంటుంది ఇటువంటి రౌడీ సాంగ్ అని అంటావా చేసింది. అది ప్లస్ అయ్యింది బికాస్ సమంతాస్ ఇమేజ్ ఈజ్ డిఫరెంట్.
శ్రీలీలాస్ ఇమేజ్ ఈజ్ ఓన్లీ ఏ రౌడీ ఇమేజ్. డ్యాన్సులు చేస్తుంది కదా మొత్తం. అమ్మాయిది రీల్స్ పెడితే అవే వస్తాయి. యాక్ట్రెస్ కానికితం ఉన్న రీల్స్ ఇంకొంచెం బాగుంటాయి సార్, అవి కూడా ఎరగదీసేసింది. ఇస్ ఎ ఫెంటాస్టిక్ డాన్సర్ శ్రీలీల. అంచేత ఇప్పుడు నువ్వు నటిగా కూడా పనిచేస్తావు అనేది నిరూపించే సినిమాలు వస్తున్నాయి. ఈ ఆషికి 3 లాంటిది. ఆషికి 3 అది, ఆషికి 2 వచ్చేసింది కదా ఆల్రెడీ. ఆ 3 అది తీస్తున్నారు. దాంట్లో ఈ అమ్మాయి కొన్ని చేయనంటే ఆ అమ్మాయికి లాస్. అది లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్.